third chapter we are discussing now. Third class, third chapter. The chapter name here is third chapter. The loyal mongoose. MONGOOSE mongoose. తెలుగు దీన్ని ముంగీస అనేసి అంటుంటాం. పాము ఈ ముంగీస తలబడుతుంటాయి, రైట్? వైరం రెండింటికి కూడా మనం బాగా చూస్తుంటాం. పాము భయపడుతుంది దీన్ని చూసి, ముంగీసని చూసి, రైట్? ముంగీస రెండు పాటలుగా చీల్స్ చెండాడేస్తుంది పాముని, రైట్? మనం అబ్జర్వ్ చేస్తుంటాం. సో థర్డ్ చాప్టర్లో ఏమేమి మనం నేర్చుకోబోతున్నాం? ఏపీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో థర్డ్ చాప్టర్ నేమ్ ది లాయల్ మాంగూస్. ఇందులో మనం ఏ టాపిక్లు నేర్చుకోబోతున్నాం అనేసి అంటే, ఏ టాపిక్లు ప్రతి దాంట్లో కూడా, ప్రతి లెసన్లో కూడా నేను ఫస్ట్ ఏమేమి ఇచ్చారు, అందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, టెట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డేస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి నేర్చుకోవాలి. సో ఈ థర్డ్ లెసన్లో మనం ఏం నేర్చుకోవాలి, ఈ టాపిక్లో ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోవాలి, ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటి అనేసి అంటే, చూడు, ఫస్ట్ వన్ సినానియమ్స్ నేర్చుకోవాలి. సినానియమ్స్ అంటే మీనింగ్స్. గ్లోజరీలో ఇచ్చారు, ఇది గ్లోజరీ అనే దాంట్లో ఇచ్చారు సినానియమ్స్. తర్వాత డొమెస్టిక్ అనిమల్స్ అండ్ వైల్డ్ అనిమల్స్. సో డొమెస్టిక్ అనిమల్స్ అంటే మనం ఇంట్లో పెంచుకునేటివి, పెంపుడు జంతువులు. వైల్డ్ అనిమల్స్ అంటే క్రూర జంతువులు. ఇవి అడవుల్లో ఎక్కువ, ఇంట్లో జనరల్గా ఇవి పెంచుకోం మనం, రైట్? సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే, యాడ్జెక్టివ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ, యాడ్జెక్టివ్స్. నెక్స్ట్ టాపిక్ యాడ్జెక్టివ్స్. సో ప్రతి లెసన్లో కూడా 3 నుంచి 5 టాపిక్లు ఇచ్చారు. అవన్నీ కూడా చాలా ఈజీ మెథడ్స్లో, చాలా సింపుల్గా ఉంటాయి. సింపుల్గా ఉంటాయని మనం వదిలేయకూడదు. ఒకసారి బట్టి 2 సార్లు చదవాలా, మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి అర్ధ మార్కు కూడా టెట్ ఎగ్జామ్లో, డిఎస్ ఎగ్జామ్లో, రైట్, కీలకం. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ వన్ పంక్చువేషన్స్. 5 ఇచ్చాడు, పంక్చువేషన్స్. ఈ పంక్చువేషన్స్లో మనం ఏమేమి నేర్చుకోవాలి, ఏమి ఇచ్చారు ఇక్కడ అనేసి అంటే, ఫుల్ స్టాప్ ఇచ్చారు, క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఈ 2 మనం నేర్చుకోవాలి. ఐ రిపీట్, ప్లీజ్ అబ్జర్వ్. థర్డ్ లెసన్లో ది లాయల్ మాంగూస్, చాలా లాయల్గా, నిజాయితీగా, రైట్, ఉండేటటువంటి ఈ ముంగీస ఇంట్లో, దాని గురించి కథ ఇక్కడ. ఇందులో మనం ఏం నేర్చుకోవాలి, సినానియమ్స్, క్రిటికల్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేర్చుకోవాలి. ఆఫ్ కోర్స్ స్పెల్లింగ్స్ ఇక్కడ ఇవ్వలేదు, కానీ స్పెల్లింగ్స్ ప్రత్యేకించి లాస్ట్లో నేను చెప్తా, అవి కూడా మనం నేర్చుకోవాలి. తర్వాత డొమెస్టిక్ అనిమల్స్ అంటే ఏంటి, వైల్డ్ అనిమల్స్ అంటే ఏంటి. మరి ఇక్కడ డొమెస్టిక్ అనిమల్స్ అంటే మన ఇంట్లో, విత్ ఇన్ హౌస్, మన బౌండరీస్లో మనం పెంచుకునే వాటిని అన్నింటినీ కూడా డొమెస్టిక్ అనిమల్స్ అనేసి అంటాం. సో ఆవు డొమెస్టిక్ అనిమల్స్ కవ్ అవుతుంది, డాగ్ కూడా డొమెస్టిక్ అనిమల్ అవుతుంది, గోట్ కూడా డొమెస్టిక్ అనిమల్ అవుతుంది, షీప్ కూడా డొమెస్టిక్ అనిమల్ అవుతుంది, రైట్? సో హార్స్ కూడా డొమెస్టిక్ అనిమల్ అవుతుంది. వీటిని అన్నింటినీ మనం డొమెస్టిక్ అనిమల్స్ అని సాధారణంగా అంటూ ఉంటాం. మరి వైల్డ్ అనిమల్స్ అంటే ఏంటి?
క్రూర జంతువులు, అందుకే వాటిని ఇంట్లో మనం పెంచుకోం. సో లయన్ కావచ్చు, టైగర్ కావచ్చు, రైట్. అదేవిధంగా ఖడ్గ మృగం రెనో కావచ్చు, ఫారెస్ట్ పిగ్ కావచ్చు. పిగ్స్ ఆర్ 2 types హియర్. ఫారెస్ట్ పిగ్ ఈస్ దట్ ఈస్ డిఫరెంట్. ఇన్ హౌసెస్ దే జనరలీ these are 2 types. Pigs are 2 types. One is domestic, another is wild animals. In the detailed manner we discuss there. Adjectives. Next, third one is adjective. Adjective is a word which refers, which defines, which qualifies the noun or pronoun. Which qualifies the noun. That is called adjective. For example, popular story. Story is noun, popular is adjective. Great person. Person is noun, adjective is greater. See here. Village girl. Girl is noun, village is adjective. Beautiful girl. Girl is noun, beautiful is adjective. So please observe, adjective is a word. Adjective is a word which defines, which tells more and more information about noun. That is called adjective. Of course, adjective of color, adjective of shape, adjective of number, adjective of quality, adjective of quantity are also there. So next one, interrogative sentences. Here what is meant by interrogative sentence? As we discussed in our previous class, that there are 4 types of sentences in English. What is meant by sentence? First of all, sentence ante ardham enti, vakyam ante ardham enti? A group of words which gives complete meaning. పూర్తి అర్థాన్నిచ్చే కొన్ని పదాల సముదాయాన్ని మనం సెంటెన్స్ అంటాం. పూర్తి అర్థాన్నిచ్చే కొన్ని పదాల సముదాయాన్ని మనం ఏమంటాం? సెంటెన్స్ అంటాం. There are 4 types of sentences in English. You please observe. There are 4 types of sentences in English. First one is assertive sentence. Second one is imperative sentence. Third one is interrogative sentence. And fourth one is exclamatory sentence. Exclamatory sentence. Here we are talking about interrogative sentence. What is meant by interrogative sentence? అసలు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఏ సెంటెన్స్ అయితే నీకు ప్రశ్నను తెలియజేస్తుందో ఆ సెంటెన్స్ను ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. A sentence which makes us a question, a sentence which tells us a question is called an interrogative sentence. దాన్ని ఏమంటాం మనం? ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేసి అంటాం మనం. ప్రశ్నను తెలియజేసే అన్ని రకాలైనటువంటి వాక్యాలను ఇంట్రాగేటివ్ సెంటెన్స్లు అంటాం. మరి ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లు ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు ఉన్నాయి. అవేంటంటే, నెంబర్ 1 WH క్వశ్చన్స్, రెండవది SR నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్. మరి WH క్వశ్చన్స్ అంటే ఏంటి? ఏ ప్రశ్నలైతే WH వర్డ్స్ అయినటువంటి వాట్, వేర్, వెన్, హౌ, హౌ మెనీ, హౌ లాంగ్, హౌ ఫార్ అలాంటి పదాలతో ప్రారంభమవుతుందో అలాంటి ప్రశ్నను WH క్వశ్చన్స్ అనేసి అంటాం. ప్లీజ్ అబ్జర్వ్, a sentence which starts with any one of WH words like what, where, when, how, etc. are called WH questions. For example, when did you come to Hyderabad? How is your health now? Where will you go to Tirupati? ఇవన్నీ కూడా WH క్వశ్చన్స్ అవుతాయి. మరి ఇక్కడ SR నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే అర్థం ఏంటి? SR నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే అర్థం ఏంటి అంటే,
ఏ ప్రశ్నకైతే నీ సమాధానం ఎస్ అని చెప్తే సరిపోతుందో, ఏ ప్రశ్నకైతే నీ సమాధానం ఎస్ అని చెబితే సరిపోతుందో లేదా నో అని చెబితే సరిపోతుందో అలాంటి ప్రశ్నను ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేసి అంటాం మనం. విల్ యు మీట్ ది డైరెక్టర్ టుమారో? నువ్వు ఎస్ అని చెప్పినా సరిపోతుంది, దానికి నో అని చెప్పినా సరిపోతుంది. కాబట్టి విల్ యూ మీట్ ది డైరెక్టర్ టుమారో అనే ఈ ప్రశ్నను ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేసి అంటాం. కెన్ యూ హెల్ప్ లావణ్య? దీనికి ఎస్ అని చెప్పినా సరిపోతుంది, నో అని చెప్పినా సరిపోతుంది. రైట్. కెన్ ప్రియాంక సాల్వ్ దిస్ ప్రాబ్లం? దీనికి కూడా నువ్వు ఎస్ అని చెప్పినా సరిపోతుంది, నో అని చెప్పినా సరిపోతుంది. కాబట్టి ఇలాంటి ప్రశ్నలను ఏమంటామంటే మనం ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేసి అంటాం. ఇవి సాధారణంగా హెల్పింగ్ వర్బులతో ప్రారంభమవుతాయి. దెర్ ఆర్ 24 హెల్పింగ్ వర్బ్స్ ఇన్ ఇంగ్లీష్. హౌ మెనీ? 24 హెల్పింగ్ వర్బ్స్ ఆర్ దేర్. ఏమేమి ఉన్నాయి అవి? am, is, are, was, were 5, do, does, did 8, have, has, had 11, will, would, can, could, may, might, shall, should 11, 8, 19. ought to, need to, dare to, use to, must 19, 5, 24. ఇంగ్లీష్ భాషలో ఎన్ని హెల్పింగ్ వర్బులు ఉన్నాయి అంటే 24 ఉన్నాయి. ఆ 24తో ప్రారంభమయ్యేటటువంటి ప్రశ్నలను ఏమంటామంటే మనం ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటాం. ఈ ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పైన డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ పక్కన మనం క్వశ్చన్ మార్క్ అనేది పెడుతూ ఉంటాం. తర్వాత ఏమిచ్చాడు? పంక్చువేషన్స్ అన్నాడు. ఫుల్ స్టాప్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి అనేసి అంటే ఆల్రెడీ ఇది 2వ లెసన్లో మనకు వచ్చింది. అసర్టివ్ సెంటెన్స్ల చివరన ఫుల్ స్టాప్ పెడతాం, ఇంపరేటివ్ సెంటెన్స్ల చివరన ఫుల్ స్టాప్ పెడతాం సాధారణంగా. 3వది ఎబ్రివేషన్స్లో కూడా ఫుల్ స్టాప్ యూజ్ చేస్తూ ఉంటాం మనం. ఎబ్రివేషన్స్లో కూడా ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాం. ఈ 3 సందర్భాల్లో ఈ ఫుల్ స్టాప్ అనే మాట యూజ్ చేస్తుంటాం. మరి క్వశ్చన్ మార్క్ ఎప్పుడు వాడాలి? అట్ ది ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ వీ షుడ్ యూజ్ క్వశ్చన్ మార్క్. దట్స్ ఆల్. ఇది ప్రైమరీ సమాచారం మీకు ఈ చాప్టర్లో. సరే, ఓకే. ఇప్పుడు చాప్టర్లోకి వెళ్దాం. వాడు ఏమి ఇచ్చాడు? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకునేటప్పుడు ఏమేమి ఇచ్చాడు? ప్లీజ్ అబ్జర్వ్. ఇక్కడ ఫస్ట్ వన్ సినానియమ్స్ మనం నేర్చుకోవాలని చెప్పాం కదా. పేజ్ నెంబర్ 30 సినానియమ్స్. పేజ్ నెంబర్ 30 సినానియమ్స్. ఈ సినానియమ్స్ మనం ఎట్లా యూజ్ చేయాలి, ఎలా వాడాలి, వీటిని మనం చూడండి. రైట్, గ్లోజరీలో ఇచ్చారు ఇవి. గ్లోజరీలో ఇచ్చారు. సినానియమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి నేర్చుకోవాలనో చూద్దాం. ట్రస్ట్ అంటే నమ్మడం అనేసి అర్థం. BELIEF, బిలీఫ్, నమ్మకం. ట్రస్ట్ అంటే బిలీఫ్, నమ్మకం. నేను ట్రస్ట్ చేశాను రా నిన్ను, నువ్వు ఇలా చేసావు నాకు అనేసి తిడుతుంటాం ఒకసారి. మనం బాగా నమ్మినటువంటి వాళ్ళు మనకి మోసం చేస్తే అట్లా అంటుంటాం. ట్రస్ట్ అంటే నమ్మకం, నమ్మడం. బిలీఫ్ అన్నా కూడా అదే అర్థం. నెక్స్ట్ వన్ క్రాడిల్. క్రాడిల్ అంటే ఉయ్యాల అనేసి అర్థం. ఏ బేబీ బెడ్, ఏ బేబీ బెడ్. పసి కూన. నిద్రించే స్థలం, దీన్ని మనం ఏమంటాం? క్రాడిల్. ఉయ్యాల అని కూడా అనొచ్చు మనం. ఏమంటాం? ఉయ్యాల. క్రాడిల్ మీన్స్ ఉయ్యాల అనేసి అంటూ మనం. క్రాడిల్. ఈ పసిపిల్లలు రైట్
ఇలాంటి దాటితో ఊగులాడుతూ ఉంటారు కదా. సో ఈ ఉయ్యాల్లో ఊగులాడుతుంటారు అటు ఇటు. దీన్ని ఏమంటాం మనం? క్రాడిల్ అనేసి అంటాం ఇంగ్లీష్లో, క్రాడిల్. నెక్స్ట్ వన్ గాడ్. గాడ్ అంటే అర్థం ఏంటి? కాపలాదారుడు అనేసి అర్థం, సేవ్ అనేసి అర్థం, రక్షించుట అనేసి అర్థం, రక్షించుట, రక్షణ అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. గాడ్ అంటే రక్షణ, రక్షక బట అనేసి అర్థం, సంరక్షించుట గాడ్. గార్డినర్ అంటాం, సంరక్షణ, సంరక్షణ అనే పదాలలో మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వన్ రిటర్న్ అంటే, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు పోతాం ఇంటికి? కమ్ బ్యాక్. కమ్ బ్యాక్ అంటే తిరిగి వచ్చుట. కమ్ బ్యాక్ అంటే తిరిగి వచ్చుట అని అర్థం. రిటర్న్ అంటే మళ్ళీ పోయి మళ్ళీ రావడం, దాన్ని రిటర్న్ అనేసి అంటాం, కమ్ బ్యాక్. రిటర్నుడ్ అంటే కేమ్ బ్యాక్ అనే అర్థం వస్తుంది. రిటర్నుడ్ అంటే అర్థం ఏంటి? కేమ్ బ్యాక్ అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ స్టెయిన్స్ అంటే అర్థం ఏంటి? స్టెయిన్స్ అంటే ఏ కలర్డ్ మార్క్. రైట్. రక్తపు మార్క్. రక్తపు మార్క్, రక్తపు చుక్క అనే అర్థం స్టెయిన్స్ అంటే. సో సినానియమ్స్ ఎన్నున్నాయి ఇందులో అనేసి అంటే చూడండి, ట్రస్ట్ అంటే బిలీఫ్ అని అర్థం, క్రాడిల్ అంటే ఉయ్యాల అని అర్థం, గాడ్ అంటే సేవ్ అనేసి అర్థం, రిటర్న్ అంటే కమ్ బ్యాక్ అనేసి అర్థం, స్టెయిన్స్ అంటే రక్తపు మరక అనేసి అర్థం. రక్తపు మరక, చుక్క, మరక, రక్తపు మరక అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. రైట్. ఇప్పుడు మనకి ఈడ నెక్స్ట్ వన్ ఏంటి అంటే డొమెస్టిక్ అనిమల్స్, వైల్డ్ అనిమల్స్ చూద్దాం. డొమెస్టిక్ అనిమల్స్ పేజ్ నంబర్ 30. డొమెస్టిక్ అనిమల్స్ ఇక్కడ అన్నారు మనకు. డొమెస్టిక్ అనిమల్స్ మీన్స్ వాట్? డొమెస్టిక్ అనిమల్స్ అంటే అర్థం ఏంటంటే ఇంటిలో పెంచుకునే జంతువులను పెంపుడు జంతువులు అంటారు. పెంపుడు జంతువులు అంటారు. మరి ఇక్కడ ఏమేమి పెంచుకుంటాం మనం ఇంట్లో? ఇంట్లో పెంచుకునేటివి ఏమేమి సాధారణంగా? చూడండి, కౌ పెంచుకుంటామా? ఆవు. ఈ పెంపుడు జంతువులు ఇంగ్లీష్లో ఏమంటాం? డొమెస్టిక్ అనిమల్స్ అంటాం. డొమెస్టిక్ అనిమల్స్. కౌ అంటే ఆవు. మరి ఓఎక్సాక్స్ అంటే ఎద్దు అని అర్థం. ఓఎక్సాక్స్ అంటే ఎద్దు. హార్స్, హార్స్ అంటే గుర్రం అని అర్థం. హార్స్ అంటే అర్థం ఏంటి? గుర్రం. క్యాట్ అంటే పిల్లి.
డాగ్ అంటే కుక్క, పిగ్ అంటే పంది. అదేవిధంగా ఇంకా మనకు గోట్ అంటే మేక, షీప్ అంటే గొర్రె, బఫెలో సో ఇక్కడ బఫెలో అనే వర్డ్ కూడా బఫెలో అంటే ఏంటి? బఫెలో అంటే అర్థం బర్రె. ఇవన్నీ కూడా మనం ఏం జంతువులు అంటున్నాం? ఇవన్నీ కూడా మనం పెంపుడు జంతువులు అంటున్నాం. ఏమంటున్నాం? పెంపుడు జంతువులు అంటున్నాం. మరి ఇక్కడ ఇంకోటి వైల్డ్ అనిమల్స్ అంటే ఏంటి? వైల్డ్ అనిమల్స్ అంటే క్రూర జంతువులు అనేసి అర్థం. రైట్, క్రూర జంతువులు అని అర్థం. రైట్, వైల్డ్ అనిమల్స్. క్రూర జంతువులు ఇవి సాధారణంగా అడవుల్లో ఉంటాయి. వీటిని పెంచుకోరు, ఇంట్లో వీటిని పెంచుకోరు. వీటిని ఏమంటాం మనం? వైల్డ్ అనిమల్స్. అంటే ఇట్ మీన్స్ టైగర్ కావచ్చు, పులి, లయన్ కావచ్చు, సింహం, ఎలిఫెంట్, ఏనుగు, ఫాక్స్, నక్క. ఫాక్స్ దీన్ని మనం ఏమంటున్నాం? నక్క అనేసి అంటున్నాం. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ర్యాబిట్ కూడా వస్తుంది. ర్యాబిట్, RABBIT, ర్యాబిట్ కూడా ఏ అనిమల్ కింద వస్తుంది మనకు అనేసి అంటే సాధారణంగా వైల్డ్ అనిమల్స్ కిందికి రాదు. దీన్ని మనం పెంచుకుంటాం కాబట్టి డొమెస్టిక్ అనిమల్ చెప్పచ్చు. డొమెస్టిక్ అనిమల్ అని చెప్పచ్చు. వైల్డ్ అనిమల్స్ అంటే ఏంటి, డొమెస్టిక్ అనిమల్స్ అంటే ఏంటి చూసాం. డీర్, crocodile. Please observe here. Adjectives are describing words. Page number 33. Adjectives are describing words. Adjectives are describing words, right? In your book, describing words are adjectives. Yes, given adjectives. What is meant by adjective here? Tall student, beautiful girl, sweet mango,
International event. Great person. See, in all these, tall is adjective, beautiful is adjective, sweet is adjective, international is adjective, great is adjective. A word which describe, it is a describing word. Adjective is a word which describes. Adjective is a word which describe the noun. So it is a describing word. Hence it is said that it is a describing word. Adjective is a describing word. It is a describing word. It is a describing word. It describes many. Page number 34. See here, a big tree. Example, a big tree. Tree is noun and adjective is big. Big is an adjective here. It is describing the tree. The word big is describing tree. ట్రీని వర్ణిస్తుంది. నౌన్లను వర్ణించే పదమే అడ్జెక్టివ్. రైట్, ఐఎమ్ రైటింగ్ హియర్. నౌన్స్లను వర్ణించే పదం. నౌన్స్ను వర్ణించే పదాన్ని అడ్జెక్టివ్ అంటారు. నౌన్స్ ను వర్ణించే పదాన్ని అడ్జెక్టివ్ అంటారు. See here, a big tree, a green grass, a green grass, grass, grass. So here, green, the word green is adjective. Green is adjective. Next, a round apple. Apple is noun here, but here the word round is adjective. See one more. A small baby, a small baby, a small baby, a small baby. Small is an adjective, baby is noun here. The word small is describing baby. Next, a red balloon, a red balloon, a red balloon. Please observe here, very very important spelling. This one is balloon, B-A-L-L-O-O-N, balloon, a red balloon. Here red is adjective, balloon is noun. You please observe. They'll ask you the box is which one, etc. Next one, interrogative sentences. You please observe here, interrogative sentences, page number 35. Interrogative sentences. Interrogative sentences.